అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. దానికి తగ్గ హంగామా విజయవాడలో G3 థియేటర్ దగ్గర అయితే సృష్టిస్తున్నారు. మరి ఈ ట్రైలర్ చూడడానికి ఏ అభిమానులు కాదు, అందరు అభిమానులు అయితే ఒక్కసారిగా థియేటర్లో మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా చూసాము. పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. జనసేన నేతలు కూడా ఉన్నారు, మాట్లాడదాం. మండల్ రాజేష్ సార్ చెప్పండి, ఒక ట్రైలర్ లాంచ్గా ఈ విధంగా ఉండబోతుందంటే 24న సినిమా ఉంది, ఎలా ఉండబోతుంది? రాక్షస పాలన అంతమందించడానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదేవిధంగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాకు కూడా అర్థమైంది. సనాతన ధర్మాన్ని రక్షించడానికి సినిమాలో కూడా ఆయన చేసినటువంటి పాత్ర చాలా అద్భుతంగా అమోఘంగా ఉంది. ఎప్పటి నుంచో అభిమానులతో పాటు నేను కూడా ఎప్పటి నుంచో హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేయడం జరిగింది. అలాగే రేపు 24న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలకి ఇది విభిన్నమైంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి పగలంతా రాజకీయం చేస్తూ ఆయన సమయం దొరికినప్పుడు ఈ సినిమా తీయడం జరిగింది. ఎంతో కష్టపడి ఆయన తీసినటువంటి సినిమా కాబట్టి ఇది ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు తీసిన అన్ని సినిమాల కన్నా కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడద్దని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం. అంతేకాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఈ సినిమాని మొదటి రోజే చూడటంతో పాటు మేమందరం చాలా పండగల ఈ సినిమాని మేము విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ఎదురు చూస్తున్నాము. అలాగే సినిమా కూడా చాలా అత్యంత విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గెటప్ ఎలా ఉంది ఇందులో? పవన్ కళ్యాణ్ గారే అంటే హరిహర వీరమల్లుకు తగ్గట్టు రెడీ అయ్యారు. సో నార్మల్ సినిమాకి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎలా కనిపించారు మీకు? క్రిష్ గారి దర్శకత్వం మనందరికీ తెలిసిందే. అంతకుముందు అంటే బాలకృష్ణ గారిది సినిమా చూసిన శాతకర్ణ సినిమా చూసినట్టుగానే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ గుర్రాల మీద స్వారీ చేసే సీన్స్ కానీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా అంటే న్యాచురల్ స్టార్గా చాలా అద్భుతంగా చేశారు. కీరవాణి గారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా చాలా పెద్ద రికార్డులు సృష్టించిందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం.